సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ వారణాసి. ఇటీవల గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టైటిల్ గ్లిమ్స్ ను గ్రాండ్ గా ప్రకటించారు. తర్వాత ఈ పేరును ముందే రిజిస్టర్ చేసినట్టు ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. తమ అనుమతి లేకుండా టైటిల్ వాడుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కు టైటిల్ సమస్య ఎదురైంది. తాజాగా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదానికి క్లారిటీ లభించింది. ఇంతకీ ఏం జరిగిందంటే, గ్లోబల్ ఈవెంట్ లో స్పెషల్ ప్రెజెంటేషన్ తో టైటిల్ ను ప్రకటించినప్పటి నుంచే వారణాసి అనే పేరు ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. గ్లిమ్స్ లో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించిన తీరు మరో మైథాలజీ ప్రపంచాన్ని పరిచయం చేసే విజువల్స్ ప్రేక్షకుల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక వారణాసి మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. రిలీజ్ కు ఇంకా ఏడాది దూరం ఉన్నప్పటికీ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా ద్వారా ముందుగానే ప్రమోషన్స్ ప్రారంభించారు. మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. జక్కన్న వారణాసి ఈ ప్రాజెక్ట్ లో రాజమౌళి హాలీవుడ్ స్థాయి విజువల్ యూనివర్స్ ను సృష్టించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నారాయణ నిర్మిస్తుండగా ఈ విజువల్ వండర్ 2027 సమ్మర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గతంలోనే వారణాసి పేరుతో టైటిల్ రిజిస్ట్రేషన్ అన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగులో ఆ పేరు వారికి ప్రాధాన్యత ఉన్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో వివాదం తెరపైకొచ్చింది. ఈ వివాదం పెద్దగా కాకుండా టైటిల్లో చిన్న మార్పుతోనే రాజమౌళి పరిష్కరించడం ఇండస్ట్రీలో స్మార్ట్ మూవ్ గా చెబుతున్నారు. వారణాసి టైటిల్ ను ముందుగానే రామబ్రహ్మ హనుమా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కె విజయ్ రిజిస్టర్ చేశారు. గతంలో రఫ్ సినిమాలో ఆది సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ లను డైరెక్ట్ చేసిన సిహెచ్ సుబ్బారెడ్డి ఈ టైటిల్ తో మాస్, కమర్షియల్, భావోద్వేగ అంశాలను, సనాతన ధర్మం గొప్పదనంను హైలైట్ చేస్తామని చెప్పి పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాత రాజమౌళి అదే పేరును ప్రకటించడంతోనే వివాదం మొదలైంది. ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతల నుంచి రాజమౌళి పేరు కోసం హక్కులు కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం కొనసాగినప్పటికీ టైటిల్ ను చిన్న మార్పుతో దాచకుండా నిలుపుకోవడమే దర్శకధీరుడి ప్లాన్ అని క్లోజ్ సర్కిల్ సమాచారం చెప్తోంది. ఇందుకు నెటిజన్స్ కూడా జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదంటూ కమెంట్స్ వస్తున్నాయి. దీంతో రాజమౌళి టీం టైటిల్లో స్వల్ప మార్పు చేస్తేనే వివాదం తగ్గుతుందన్న అభిప్రాయానికి వచ్చింది. అంతర్జాతీయ భాషల్లో మూవీ మాత్రం వారణాసి పేరుతోనే విడుదల కానున్నప్పటికీ తెలుగులో మాత్రం రాజమౌళి వారణాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రామబ్రహ్మ హనుమా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కె విజయ్ వారణాసి టైటిల్ ను తమ సినిమా కోసం ముందుగానే రిజిస్టర్ చేయడం, రామబ్రహ్మ హనుమా పేరుతో హనుమంతుడు రాజమౌళిని వారణాసి సక్సెస్ కోసం ముందుగానే హెచ్చరికతో కూడిన ఆశీర్వాదాలు ఇచ్చినట్టు నమో భావిస్తోంది. ముందుగా ప్రకటించినట్టు రాజమౌళి ఆధ్యాత్మిక గమ్యంలో ఈ విషయాన్ని కూడా నమో పరిశీలించబోతోంది.